ఆర్టికల్స్ కొన్ని అమెండ్ చేయాల్సినవి ఉన్నాయనేది. యాక్చువల్లీ సాధ్యాసాధ్యాల గురించి కూడా చర్చ జరగాలి కదా. ఇప్పుడు ఇది అసలు ఇంపాసిబుల్ అనే వాదనను కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇంపాసిబుల్ అయినందుకు ఇంకా విశ్లేషణ ఎందుకండి? ఇప్పుడు అంటే చెంపపెట్టు అన్న టైప్లో మేము ముందుకు తీసుకొస్తాము, నష్టపోతాము, మా ఇమేజే కదా తగ్గేది, మా బలహీనతలే కదా బయటపడేవి. ఎందుకు వాటి గురించి ఇంత గొంతు చించుకుంటున్నారు? ఇది ఇంపాసిబుల్ అనో, కొంతసేపు ఏమో ఇది ఫెడరలిజంకి అగేన్స్ట్ గా, కొంతసేపు ఏమో ఇది రీజనల్ పార్టీని అంతమొందించడానికి అని చెప్పి కొంతసేపు ఏమో అసలు ప్రజాస్వామ్యానికే ఇది పెద్ద ముప్పు అని చెప్పి కొంచెంసేపు. ఇవన్నీ మీకు ఎట్లాగో తెలుసు కదా, ఇది ఎట్లాగో అయ్యేది కాదు. 2/3 మెజారిటీ కావాలి అసలు. యాక్చువల్లీ పార్లమెంట్కిను దీనికి 2/3 మెజారిటీ, ఇది స్టేట్స్ అవసరం లేదు, 50% స్టేట్స్ దీనికి అక్కర్లేదు, ఇంతవరకు అయితే అవసరం లేదు. లోకల్ బాడీస్కి వచ్చినప్పుడు అవసరం. సో ఈ రెండింటికి మాత్రం పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్కి అయితే అవసరం లేదు. ఈవెన్ రిపోర్ట్లోనే సమ్మరీ చూస్తే. సో ఏది ఏమైనా కానీ ఇది అసాధ్యమైనప్పుడు ఇంకెందుకు? వాళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు మేమే అనుకోండి, మేమే ఏదో ఒకటి అసాధ్యమైనవి ముందు పెడతాము, ఓడిపోతాము. మీకు మంచిదే కదా, ఎందుకంత గొంతు చించుకుంటున్నారు? మీరు గొంతు చించుకుంటున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. నాకు అర్థం కావట్లేదు. సంతోషపడాలి, తపస్సులు పెంచుకోవాలి. కానీ ఇప్పుడు సరే వాళ్ళు సాధ్యాసాధ్యాలు అంటే ఒక్క విషయం చెప్తాను సార్, వాళ్ళకి ఎందుకు భయం అవుతుందో కూడా నేను చెప్తాను. ఎందుకు? 240 ఉన్నా బీజేపీకి, 303 ఉన్నా అంతకుముందు, 284 అనుకుంటాను మొదటిసారి. ఎన్ని ఉన్నా కానీ అసలు అసాధ్యమైన విషయాలైనా కానీ మరి ఏం చేస్తారో మోడీ గారు. అసలు సివిల్ వారే వస్తుంది, అంతర్యుద్ధమే వస్తుంది దేశంలో అని చెప్పి అనుకున్న విషయాలు ఏది 370 అధికరణాన్ని ఇది చేసేస్తే, నిర్వీర్యపరుస్తే, అసలు ఎవరి వల్ల కాదు అని చెప్పి ఇంతమంది అందరూ చెప్పారు కదా. అసలు జరిగేది కాదు, ఇంకొక 10 జన్మలు ఎత్తినా మోడీ చేయలేడు అన్నది కూడా ఆయన చేసి చూపించాడు కదా. వీళ్ళకి రేపు నిజంగానే చెప్తున్నాను, మాకు 2 ఎంపీలు ఉన్నా కానీ భయపడతారు ఇట్లాగే. నేను నిజం చెప్తున్నాను, అదే భయం ఉంది, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఏది చేసినా కానీ, మోడీ గారు ఏది చేసినా కానీ దేశానికి మంచిది అని నేను అంటున్నాను. ఇంతకుముందు అన్నాను కదా, దేశానికి మంచి చేయబట్టి చేస్తున్నాం అంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఏమర్థమైందంటే ఇప్పుడు దేశానికి మంచి ఎవరు చేస్తున్నారు అన్న విషయం మీద ఓట్లు కూడా ఉన్నాయి అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకని మాకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కానీ ఇవన్నీ మేము చేస్తూనే పోతుంటాం సార్. దేశానికి ఏదైతే లాభం ఉంటుందో మీరు అడిగితే నేను చెప్తాను, ఆ లాభాలు ఏంటో కూడా చెప్తాను, నష్టాలు కూడా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.